మా పల్లెటూరులోనే ఆ పెళ్లి జరగాల్సింది. కానీ ఆ ఒక్క రాత్రి మా కుటుంబం తలరాతను పూర్తిగా మార్చేస్తుందని మేమెవ్వరం ఊహించలేదు. నా చెల్లెలు అమృత అంటే మా నాన్నకు ప్రాణం. ఆమె పెళ్లి కోసం ఆయన తన జీవితకాల సంపాదనంతా ఖర్చుపెట్టి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కానీ ముహూర్తానికి సరిగ్గా 2 గంటల ముందు పెళ్లి కూతురు గదిలో ఉండాల్సిన అమృత ఒక్కసారిగా మాయమైపోయింది. ఇల్లంతా వెతికాం, బంధువుల ఇల్లు జల్లెడ పట్టాం. కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. సరే కదా, కనీసం ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఊరంతా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమృత ఎవరితోనో పారిపోయిందని, మా కుటుంబ గౌరవాన్ని మట్టిలో కలిపేసిందని నిందలు వేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక మా నాన్న గుండె పగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి మా ఇల్లు ఒక శ్మశానంలా మారిపోయింది. అమ్మ రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూతురు చేసిన ద్రోహాన్ని తలుచుకొని కుమిలిపోయేది. నా చెల్లెలు ఎందుకలా చేసింది, కనీసం మాకొక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న నన్ను రోజుకు 1000 సార్లు చంపేసేది. రోజులు గడిచాయి, నెలలు మారాయి. కానీ మా గాయం మాత్రం అస్సలు మానలేదు. సరే కదా, సమాజం మమ్మల్ని చూసే చూపు కూడా మారలేదు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ అమృత గురించి ఎలాంటి సమాచారము మాకు లభించలేదు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత ఒక శీతాకాలం సాయంత్రం మా ఇంటి తలుపు ఎవరో చాలా బలహీనంగా తట్టారు. నేను తలుపు తీసి చూసేసరికి అక్కడ ఒక ముసలావిడ నిలబడి ఉంది. ఆమె వయసు దాదాపు 70 ఏళ్లు పైనే ఉంటుంది. చిరిగిన బట్టలు, వణుకుతున్న చేతులు, ముఖం నిండా ముడతలు. ఆకలితో నకనకలాడుతున్న కళ్ళతో ఆమె నా వైపు చూసింది. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని నేను చాలా ఆప్యాయంగానే అడిగాను. ఎందుకో ఆమెను చూడగానే నా గుండెల్లో ఏదో తెలియని భారం పెరిగింది. ఆ వృద్ధురాలు నా వైపు చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, అన్నయ్య, నేనన్నయ్య నీ అమృతని అని గద్గద స్వరంతో అంది. ఆ మాట వినగానే నా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఆ గొంతు, అవును, అది ఖచ్చితంగా నా చెల్లెలి గొంతే. కానీ రూపం మాత్రం ఒక పండు ముసలావిడిలా ఉంది. 5 ఏళ్ల క్రితం 20 ఏళ్ల వయసులో పారిపోయిన నా చెల్లెలు 5 ఏళ్లలోనే 70 ఏళ్ల వృద్ధురాలిగా ఎలా మారిపోతుంది? ఇదంతా ఏదో పెద్ద కుట్ర అనిపించింది. లేదా నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానా అనే భ్రాంతి కలిగింది. అసలు ఈ 5 ఏళ్లలో ఆమెకు ఏం జరిగింది? ఈ వృద్ధాప్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ వృద్ధురాలి మాటలు వినగానే ఇంట్లో ఉన్న మా అమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న ముసలావిడను చూసి, ఎవరు నువ్వు, నా కూతురి పేరు ఎందుకు వాడుతున్నావు అంటూ అమ్మ కోపంతో ఊగిపోయింది. కానీ ఆ వృద్ధురాలు కింద కూర్చొని అమ్మ కాళ్ళను పట్టుకొని, అమ్మా, నా మీద నమ్మకం లేదా? నేనే నీ అమృతని. ఆ రోజు నేను ఎవరితోనూ పారిపోలేదు అని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుస్తున్న తీరు, చిన్నప్పుడు ఆమెకు మాత్రమే తెలిసిన కొన్ని కుటుంబ విషయాలను వరుసగా చెప్పడం చూసి మాకు పిచ్చెక్కినంత పని అయ్యింది. ఆమె మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు గురించి, నాన్నగారి అలవాట్ల గురించి, చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటల గురించి క్షుణ్ణంగా చెప్పసాగింది. ఒక అపరిచిత ముసలావిడకు మా ఇంట్లోని అంతర్గత విషయాలు ఎలా తెలుస్తాయి? ఇది ఖచ్చితంగా అమృతే. కానీ ఎలా సాధ్యం? నేను ఆమెను లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి తాగడానికి కొన్ని నీళ్లు ఇచ్చాను. అమ్మ దూరం నుండి ఆమెను అనుమానంగా మరియు భయంగా చూస్తుంది. ఎందుకంటే కన్న కూతురు ముసలావిడలాగా మారిపోవడం ఏ తల్లి తట్టుకోగలదు? అమృత, అసలేం జరిగింది? 5 ఏళ్ల క్రితం ఆ పెళ్లి రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నేను నా ఆరాటాన్ని ఆపుకోలేక అడిగాను. ఆ వృద్ధురాలు తన వణుకుతున్న చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ భయంకరమైన రాత్రి జరిగిన సంఘటనలను చెప్పడం ప్రారంభించింది. ఆ రాత్రి పెళ్లి ముహూర్తానికి ముందు నా స్నేహితురాలు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఒకటి బయటపడిపోయిందని ఎవరో చెప్పారు అని ఆమె అంది. దానికోసం నేను మా ఊరి చివర ఉన్న పాడుబడిన ఆ మిల్లు వైపు వెళ్ళాను. అక్కడ చీకట్లో ఏదో వింత వెలుగు కనిపించింది. ఆ వెలుగు నన్ను అయస్కాంతంలా ఆకర్షించింది. నేను తెలియకుండానే ఆ వెలుగు ఉన్న గదిలోకి అడుగుపెట్టాను అని చెప్తూ ఉంటే ఆమె కళ్ళల్లో భయం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ గదిలోకి వెళ్ళగానే తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా బరువెక్కిపోయింది. అక్కడ కాలం చాలా వేగంగా కదులుతున్నట్లు నాకు అనిపించింది. నా కళ్ళ ముందే నా చర్మం ముడతలు పడడం నేను చూశాను. నేను లోపల కేకలు వేశాను, తలుపులు బాదాను. కానీ నా గొంతు బయటకు వినపడలేదు. అక్కడ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉన్నానని అనుకున్నాను. కానీ ఆ గది నుండి బయటకు వచ్చేసరికి నా శరీరం ఇలా మారిపోయింది. ఊర్లోకి వస్తే అందరూ 5 ఏళ్లు గడిచిపోయాయని చెబుతున్నారు. ఆమె మాటలు వింటూ ఉంటే నాకు పిచ్చి పడుతున్నట్లు అనిపించింది. 5 ఏళ్ల కాలం ఆమెకు కొన్ని గంటలుగా ఎలా అనిపించింది? ఆ పాడుబడిన మిల్లులో అసలు ఏముంది? అక్కడ కాలం ఎందుకు అంత వేగంగా పరిగెత్తింది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతకాలంటే మేము ఆ పాడుబడిన మిల్లు దగ్గరికి వెళ్ళాల్సిందే అని నేను నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు ఉదయం అమృతను ఇంట్లోనే ఉంచి నేను ఆ ఊరి చివర ఉన్న పాడుబడిన మిల్లు వైపు ఒంటరిగా బయలుదేరాను. ఆ మిల్లు దాదాపు 20 ఏళ్లుగా మూతపడి ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఊరి జనాలు కూడా భయపడతారు. నేను ఆ మిల్లు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చుట్టూ ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. గాలిలో ఏదో తెలియని భారం ఉంది. అమృత చెప్పిన ఆ వింత వెలుగు ఉన్న గది కోసం నేను ప్రతిమూలా వెతకడం ప్రారంభించాను. చివరకు మిల్లు బేస్మెంట్లో ఒక ఇనుప తలుపు కనిపించింది. దానిపై ప్రయోగాత్మక ప్రాంతం, ప్రవేశం నిషిద్ధం అని రాసి ఉంది. ఆ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. నేను ధైర్యం చేసి లోపలికి అడుగుపెట్టాను. లోపల కొన్ని వింత పరికరాలు, కంప్యూటర్ స్క్రీన్లు పగిలిపోయి ఉన్నాయి. అక్కడ నాకు ఒక డైరీ దొరికింది. అది ఆ మిల్లు మాజీ యజమానిది. ఆయన ఒకప్పుడు సైంటిస్టుగా పనిచేసేవాడని ఊరిలో అనుకునేవారు. ఆ డైరీలో పేజీలు తిరగేస్తుంటే నా గుండె వేగం పెరిగింది. అందులో రాసి ఉన్న విషయాలు నన్ను షాక్కి గురి చేశాయి. ఆయన టైం డైలేషన్ అంటే కాల విస్తరణ మరియు కృత్రిమ కాలక్షేత్రంపై రహస్య ప్రయోగాలు చేస్తున్నట్లు అందులో ఉంది. ఒక నిర్దిష్ట పరిధిలో కాలాన్ని వేగంగా లేదా నెమ్మదిగా కదిలేలా చేసే పరికరాన్ని ఆయన అక్కడ అమర్చాలని తెలిసింది. ఆ ప్రయోగం విఫలమవడంతో ఆయన ఆ పరికరాన్ని అలాగే వదిలేసి పారిపోయాడట. కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంది. అంటే అమృత ఆ రోజు తెలియకుండా ఆ కాలక్షేత్రంలోకి అడుగుపెట్టింది. బయటి ప్రపంచానికి 5 ఏళ్లు గడిచినా ఆ క్షేత్రం లోపల ఉన్న తీవ్రమైన రేడియేషన్ మరియు కాలవేగం వల్ల ఆమె శరీరానికి 50 ఏళ్లు గడిచిపోయాయి. అందుకే ఆమె కేవలం 5 ఏళ్లలోనే ఒక 20 ఏళ్ల అమ్మాయి నుండి 70 ఏళ్ల వృద్ధురాలిగా మారిపోయింది. ఈ నిజం తెలుసుకొని నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. ఆమె ఒక భయంకరమైన సైన్స్ ప్రయోగానికి బలైపోయింది. కానీ ఈ నిజాన్ని ఊరి జనాలు నమ్ముతారా? సమాజం ఆమెను అంగీకరిస్తుందా? నేను ఆ డైరీని తీసుకొని వెనక్కి తిరుగుతూ ఉండగా ఆ గదిలోని ఒక మిషన్ నుండి మళ్ళీ ఒక వింత వెలుగు రావడం గమనించాను. ఆ వెలుగు చూశాక నా మనసులో ఒక వింత ఆలోచన వచ్చింది. కాలాన్ని ముందుకు తీసుకువెళ్ళిన ఆ మిషన్ వెనక్కి తీసుకురాలేదా? నా చెల్లెల్ని మళ్ళీ మునుపటిలా మార్చడానికి ఏదైనా అవకాశం ఉందా అనే ఆశ నాలో చిగురించింది. కానీ ఆ మెషిన్ను ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అమృత ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి అమృత పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. 5 ఏళ్ల కాలంలోనే ఆమె శరీరం 50 ఏళ్ల వృద్ధాప్య భారాన్ని మోయడం వల్ల ఆమె అవయవాలన్నీ బలహీన పడిపోయాయి. అమ్మ ఆమె పక్కన కూర్చొని ఏడుస్తుంది. నా బిడ్డను నేను గుర్తుపట్టలేకపోయాను. దేవుడా, మాకు ఎందుకు ఇంతటి అన్యాయం చేశావు అని ఆమె రోధిస్తోంది. నేను అమృత చేతిని పట్టుకొని, అమృత, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది. నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆ మిషన్ గురించి నాకు తెలిసింది అని చెప్పాను. ఆమె కళ్ళలో చిన్న ఆశ మెరిసింది. అన్నయ్య, నేను మళ్ళీ మున్పటిలా మారతానా? నాన్నను చూడాలని ఉంది అని అంది బలహీనంగా. నాన్న చనిపోయారనే నిజాన్ని నేను ఆమెకు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ బాధను ఆమె ఎప్పుడూ తట్టుకోలేదు. నేను వెంటనే టౌన్లో ఉన్న నా స్నేహితుడు ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన ఆనంద్కు ఫోన్ చేసి రమ్మన్నాను. ఆనంద్ మా ఇంటికి వచ్చి అమృతను చూసి నేను తెచ్చిన డైరీని చదివి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఇది అద్భుతం మరియు అంతే భయంకరం కూడా. అలా కాలక్షేత్రం ఆమె కణాలను చాలా వేగంగా వృద్ధాప్యానికి గురి చేసింది అని ఆనంద్ చెప్పాడు. కానీ ఆ మెషిన్లో రివర్స్ పొలారిటీ అనే ఆప్షన్ ఉంటే కాలాన్ని వెనక్కి తిప్పడం సాధ్యమేనా అని నేను అడిగాను. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. సిద్ధాంతపరంగా సాధ్యమే, కానీ అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం తేడా వచ్చినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు. అమృతమ్మ మాటలు విని, అన్నయ్య, ఇలా ముసలావిడిగా బ్రతుకుతూ ప్రతిరోజు నరకడం చూడడం కంటే ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంది. ఆమె నిర్ణయాన్ని మేము మార్చలేకపోయాము. ఎందుకంటే ఆమెకు ఎలాగూ ఎక్కువ రోజులు బ్రతికే శక్తి ఆ శరీరానికి ఇప్పుడు లేదు. ఆ రాత్రి మేమంతా రహస్యంగా ఆ పాడుబడిన మిల్లు దగ్గరికి చేరుకున్నాము. ఆనంద్ ఆ పాత కంప్యూటర్లను, మెషిన్లను పరిశీలించి వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. గదిలో మళ్ళీ ఆ వింత వెలుగులు, ధ్వనులు రావడం మొదలయ్యాయి. కాలక్షేత్రం మళ్ళీ యాక్టివేట్ అయింది. ఆనంద్ చాలా కష్టపడి ఆ మెషిన్ యొక్క రివర్స్ సైకిల్ను సెట్ చేశాడు. కానీ దానికి భారీ విద్యుత్ శక్తి అవసరమైంది. మనం మిషన్ ఆన్ చేయగానే అమృతను ఆ వెలుగులోకి పంపాలి. సరిగ్గా 3 నిమిషాల తర్వాత ఆమెను బయటకు లాగేయాలి అని ఆనంద్ హెచ్చరించాడు. నా గుండె ఆగిపోయినంత పనయింది. నా చేతులతో నా చెల్లెల్ని ఆ మృత్యు గదిలోకి పంపాలా? కానీ ఆమె కళ్ళలోని ఆశ నన్ను ముందుకు నడిపించింది. మేము అమృతను ఆ కాలక్షేత్రం మధ్యలో నిలబెట్టాము.
ఆనంద్ స్విచ్ ఆన్ చేయగానే ఆ గది అంతా నీలిరంగు వెలుగుతో నిండిపోయింది. ఒక పెద్ద గాలి తుఫానులా వీచింది. అమృత ఆ వెలుగు మధ్యలో నిలబడి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం మా గుండెలను పిండేసింది. మిషన్ స్క్రీన్ మీద రీడింగ్స్ చాలా వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు. సరిగ్గా 2 నిమిషాలు గడిచేసరికి ఆ మిల్లులోని పాత వైరింగ్ అంతా కాలిపోవడం మొదలైంది. మెషిన్ నుండి పొగలు వచ్చాయి. అప్పుడు నా ఫ్రెండ్ వైర్లు కాలిపోతున్నాయి, మెషిన్ పేలిపోతుంది, వెంటనే అమృతను బయటకు లాగేయ్ అని ఆనంద్ గట్టిగా అరిచాడు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ఆ నీలిరంగు వెలుగులోకి దూకాను. అక్కడ కాలం నన్ను కూడా వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. నేను అమృత చేతిని పట్టుకొని గట్టిగా బయటకు లాగి ఇద్దరం నేలపై పడిపోయాము. అదే సమయంలో ఆ మెషిన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. గదంతా దట్టమైన పొగ ఆవరించింది. నిశ్శబ్దం రాజ్యం మేలింది. నేను మెల్లగా లేచి నా పక్కన పడి ఉన్న అమృత వైపు చూశాను. అక్కడ ఏ ముసలావిడా లేదు. అవును, ముఖం మీదున్న ముడతలు మాయమైపోయాయి. తెల్లటి జుట్టు మళ్ళీ నల్లగా మారిపోయింది. 5 ఏళ్ల క్రితం ఏ 20 ఏళ్ల అందమైన అమృత పెళ్లిపీటల మీద నుండి మాయమైందో అదే అమృత అక్కడ స్పృహ లేకుండా పడి ఉంది. కాలం వెనక్కి తిరిగింది. నా చెల్లెలి వృద్ధాప్యం మాయమైపోయింది. ఆమె మళ్ళీ యువతిగా మారిపోయింది. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమృతను హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఈసారి ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలు. కొద్దిసేపటి తర్వాత అమృత కళ్ళు తెరిచింది. చుట్టూ చూసి, అన్నయ్య, నేను మళ్ళీ నా వయసులోకి వచ్చేశానా అని అడిగింది. నేను నవ్వుతూ తల ఊపాను. కానీ ఆ సంతోషం వెనక ఒక పెద్ద విషాదం దాగి ఉంది. ఎందుకంటే ఆమెకు నాన్న లేరనే నిజం చెప్పాలి. మేము ఇంటికి తిరిగి వచ్చాక అమృతకు నాన్న చనిపోయిన విషయాన్ని చెప్పాము. ఆమె నాన్న ఫోటో పట్టుకొని రాత్రంతా ఏడ్చింది. ఊరి జనాలకు మేము ఈ సైన్స్ రహస్యాన్ని చెప్పలేదు. ఎందుకంటే వారు నమ్మరు, సరే కదా. అమృతను మంత్రగత్తె అనే ముద్ర వేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే అమృత 5 ఏళ్ల పాటు ఒక నగరంలో కిడ్నాప్కి గురైందని, ఇన్నాళ్లకు తప్పించుకొని వచ్చిందని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. సమాజం పెట్టిన నిందలు తొలగిపోయాయి. నా చెల్లెలు అమాయకురాలని అందరికీ తెలిసింది. కాలం చేసిన గాయానికి కాలమే సమాధానం చెప్పింది. పోగొట్టుకున్న నాన్నను తిరిగి తేలేకపోయినా తిరిగి వచ్చిన చెల్లెలతో మా జీవితంలో మళ్ళీ వెలుగులు నిండాయి.